హాయ్ హలో అందరికి నమస్కారం. ఈరోజు బిగ్ బాస్ చూసుకున్నంటే బిగ్ బాస్లో ఒక ప్రముఖ వ్యక్తి ఈరోజు బిగ్ బాస్ని షేక్ చేస్తున్న వ్యక్తి. మీరు నన్ను తిట్టండి కొట్టండి ఏమని చేయండి కానీ ఒక ఫేక్ పర్సన్ బిగ్ బాస్లో కనిపిస్తున్న వ్యక్తి నాగమణికంట. సో నిజంగా చెప్తాను, నాగమణికంట నిజంగా ఈజ్ అ ఫేక్. తను ఫేక్ ఆడుతుండు, కట్టపడ బిహేవ్ చేస్తుండు, సింపతి గేమ్ ఆడుతుండు, గేమ్ ఆడతలేదు. ఇవన్నీ పక్కన పెడితే సో నిజంగా తను ఏమంటే నాకు బంధుత్వాలు వద్దంటాడు. పోయి మన సోనియాకేం ముద్దిస్తాడు, సోనియాకేం హగ్గిస్తాడు, ఈయనేమో సింపల్ స్టార్. నిజంగా ఒక ఎపిసోడ్ చూసిన నాకు బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే ఎపిసోడ్ చూడన్నా తను బయట ఏమంటుంటే నాకు ఈ బంధుత్వాలు వద్దని చెప్పిన వ్యక్తి ఈరోజు బిగ్ బాస్ చూస్తుందంటే అది ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే కేవలం నిజంగా కేవలం సింపతి గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. నిన్న నాకు టాస్క్ ఆడి లైక్ ఏంటంటే మన ఒక కోడి గేమ్ ఉంటుంది అనమాట. కోడి గుడ్లను దాచిపెట్టే గేమ్ ఉండాలి. సో అందులో అబ్బాయి ఏమంటారంటే అరే నువ్వు దెబ్బలు తాకినారా, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకురా అంటే ఒక కెమెరా అవతలకు పోయి నేను వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అబ్బాయి ఎందుకు ఎంతగా ఏడుస్తున్నావు, నీకోసం ఇద్దరు బయట ఏడుస్తుంటే నాకు నీ కప్పు కొడితేనే బిగ్ బాస్ ఈ కప్పు కొడితేనే నాకు నా ఫ్యామిలీ ఆదుకుంటాడు అంటాడు. అరే నిజం పిచ్చోడా, నాకు అర్థం కాదు. సో తను మాట్లాడే ముందు చూసి మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు తను అట్లా మాట్లాడడం వల్ల వాళ్ళ వైఫ్ నెగిటివ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళ వైఫ్ కమర్షియల్ ఏమో, అంటే బిగ్ బాస్ కప్పు కొడితేనే తనను స్వాగతిస్తుందేమో అంటే మాట్లాడతామట. సో ఎప్పుడు వచ్చిన సింపతి, తెల్లారు ఎప్పుడు వచ్చిన సింపతి నాకు నా పిల్లలు కావాలి, నా తల్లి కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి. ఇట్లా రచ్చబండకు పోయే క్యాండిడేట్ని బిగ్ బాస్ కట్టుకొచ్చారు. అలా తెల్లారు ఇదన్నా ఇప్పుడు వచ్చిన ఏడు చోటు సింపతికి ఏం చేయటాలో అది చేస్తాలో. సో నాకు బాగా డిసప్పాయింట్ అనిపి చూసింది అంటే నాన్న తను ఏమంటే నాకు బంధాలు వద్దు, ఆ బంధాలు వద్దు అంటాడు. నిన్న సోనియాకి వచ్చి అక్క ఒక అగ్గివా అక్క అంటాడు. ఈయన బంధాలు వద్దన్న వ్యక్తి హగ్గు ఎందుకు అడుగుతున్నా అర్థలేదు. ఎందుకు మన నబీల్ లేడా, లేకుంటే మన నిఖిల్ లేడా, పృథ్వీ లేడా, ఎంతోమంది మన ఆదిత్యవం లేడా, ఎంతోమంది అబ్బాయిలు ఉండగా కావాలని సోనియాకి ఎందుకు హగ్గు అడుగుతున్నాడు. ఈయన మొన్న సోనియా కిస్ ఇస్తాడు, యష్మికేమో ఎంటకెళ్ళి హగ్గిస్తాడు. సో ఈయన ఏమో వేసిన పత్యాపారాలు, ఈయన వేసేమో నీతో పక్కలు వేసిన భూత. నిజంగా నాగమణికంట అనే వ్యక్తికి కంప్లీట్ ఫేక్ పర్సన్ అన్న. బిగ్ బాస్కి అసలు వర్త్ కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్క పాయింట్ తన ఫేక్ పర్సన్ ఎందుకు అంటున్నా అంటే తను బిగ్ బాస్కి ఎంట్రీ అయిన తర్వాత అనుకున్న తన వేషాలు చూసి చాలా ఫ్యాన్ అయినా నేను. అరే నేను వేషాలు చాలా బాగుందని కటింగ్ షాప్ పోయిన ఒక వీడియో రిలీజ్ అయిందంటే అది విగ్ అంట. అంత అక్కడ ఫేక్ కనిపించింది తను ఇంత ఫేక్ అనేది నాకు ఆడ కనిపించింది. ఇంకోటి ఏంటంటే అన్న కట్టపల్లాకి ఎగ్జాంపుల్ చెప్తాను. కట్టపల్లాకి ఏంటంటే విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసిండు, వీళ్ళ మమ్మీ గురించి ఆయన చెప్పిండు, వాళ్ళ మమ్మీ ఏం చెప్పి షేర్ చేసుకో ఓకే. కానీ నామినేషన్కి వచ్చేలాగే విష్ణుప్రియకి నామినేట్ చేసిండు. ఎందుకు నామినేట్ చేసినాం అంటే విష్ణుప్రియ నన్ను ఒకసారి ఫెమినిస్ట్ అనే పదం వాడింది, ఇంకా తన ఉంటే ఎన్ని పదాలు దొరుకుతాయో ఆ పదం అన్నాను. అంతేందుకు నిన్న మొన్న మన ఆదిత్య తన నామినేట్ చేస్తే అరే నువ్వు చాలా కష్టాల్లో ఉంటే నేను నీకు మోటివేషన్ చేసినా అంటే నీకు ఎవరు మోటివేషన్ చేయమన్నారు అంటాడు. ఎవరు నీ అమ్మ చెప్తే తప్పు చెప్పుకుంటే తప్పు, ఈ రకంగా కట్టపల కనిపించాడు. ఇంకోటి అంటే సింపతి అన్న ప్రతి అంతేందుకు మన అనిల్ రావుపూడి మోస్ట్ పాపులర్ డైరెక్టర్ వచ్చి భుజమే చేతేసి నీకు ఇష్టమైన హీరో అంటే నేను హీరో అంటాడు. ఎవరు నీ అమ్మ నీ స్థాయి ఏంది, నువ్వేంది, అసలు నువ్వు ఎట్లా నాకు అర్థం కాదు అంటే ఎప్పుడు ఇదే నాకు అర్థం. సింపతి ప్రజలు కూడా నాకు అర్థం కాదు. పొద్దున్న లేచిన కాడ నుంచి సింపతి అన్న, వాడు మంచి గేమ్ ఆడుతుండా, వాడి దగ్గర కంటెంట్ ఉందా, వాడు గేమ్ మంచిగా ఆడుతుండా, ప్రజలు మెప్పిస్తాడు, ఇవన్నీ ఏమొద్దు. సింపతి జస్ట్ సింపతి ఉంటే ప్రజలు మామూలు ఓట్లేస్తారు. ఏమొచ్చింది ఓట్లేస్తే ఆల్రెడీ ఒకసారి మనం చూసాం, ఒక రైతు బిడ్డ అని కొడుతుండు, వీడు ఆడేమో రైతు బిడ్డ అని, వీడేమో నా పిల్లవు నా బిడ్డ అంటాడు వీడు. సో ఈ సింపతి ఎన్ని రోజులు బతుకుతారు భయ, మాకు ఈ సింపతి గేమ్ ఆడద్దాం మర్చిపోతున్నా. ఫుల్ఫిల్ చెప్తున్నా, నాగమణికంట అనే వ్యక్తి నిజంగా తను ఇది చెప్తున్నా, మీరు నమ్మని కానీ తన వాయిస్ తన ముఖం కనిపించకుండా ఓన్లీ తన వాయిస్ ఉంటే మాత్రం ఒక అమ్మాయిలా కనిపిస్తున్నాను. నిజంగా వేస్ట్ నా బిగ్ బాస్కి ఈయన తీసుకోవడం వేస్ట్ అని చెప్పింది. నిజంగా చెప్తున్నా, ఓవరాల్ చెప్తున్నా, ఈయన బిగ్ బాస్ తీసుకున్న 0 వన్ ఆఫ్ ది వరస్ట్ క్యాంటర్ అని చెప్పుకోవచ్చు. అరే ఇవ్వు అంట సోనియాకి ముద్దులిస్తాడు, హగ్లిస్తాడు, మళ్ళీ బంధుత్వాలు వద్దంటాడు. ఒక్కొక్కరు ఎలా ఆడుతున్నారంటే పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ గేమ్ ఎలా ఆడుతున్నాడంటే ఎందుకంటే ఆయన బాడీ ఉంది అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏరే వాళ్ళ మీదకి ఎట్లా ఆడుతున్నాడు అంటే బాగా కలబడుతున్నాడు, ఇసిరేస్తున్నాడు, కోపం చూపిస్తున్నాడు. నాగార్జున సార్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, ఆయనకి వార్నింగ్ ఇచ్చినా కానీ అయినా అట్లనే ఆడుతున్నాడు పృథ్వీ. మణికంఠ గేము చూసినప్పుడు ఏదో అనుకున్నాం మణికంఠని. ఇప్పుడు మణికంఠ ఆడుతున్న ఒక లెవెల్లో ఉన్నాడు మణికంఠ ఎందుకు అలా ఉన్నాడంటే ఆయన గుర్తు తెచ్చుకున్నాడు. కానీ ఆయన పక్కా నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలని ఏడవడం తప్పు. నువ్వు వచ్చిన గోల్ కొట్టుకొని పోవాలి, లేకపోతే ఎన్నికి దిగి అంతే, వచ్చినా కప్పు కొట్టినా అట్లా ఉండాలి. విష్ణుప్రియ బాగానే ఆడుతుంది. విష్ణుప్రియ ఎందుకంటే ఆమెకి బయట ఫేమస్ అంటే బయట ఫాలోయింగ్ బాగుంది విష్ణుప్రియకి. కానీ గేమ్ ఎందుకు ఆడలేదు నాకు అర్థం కావట్లేదు. ఒక దోషకాడ గొడవైంది, ఆ గొడవైంది రియల్ అది పక్క. ఎందుకంటే ఆమె అడిగింది, ఆమె ఇవ్వలేదు, సీరియస్గా ముఖం పెట్టేసి ఇసిరేసినట్టుగా వేసింది. కానీ కోపం వచ్చి ఏడ్చింది. చాలా తప్పది అట్లా వేయటం. ఎందుకంటే మనం కూడా ఆకలైనప్పుడు మనం కూడా వేయాలి. అంటే అది ఇక బిగ్ బాస్ అలా చేసింది కాబట్టి. నిన్న ఎపిసోడ్లో గేమ్ అయితే ఆ కోడి గేమ్ చూస్తుంటే నాకు చాలా బ్రూబన్స్ వచ్చేసినాయి అన్న. ఎందుకంటే నాకు ఆ గేమ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే
ఆ గేమ్లో గుడ్డు పట్టుకొని వచ్చేసి కౌంట్ చేసుకోవాలి. ఆ గుడ్డు కాడ మణికంఠని ఇసిరేస్తే అటుపోయి మూలవే పడ్డాడు. అసలు ఆ మణికంఠని చూస్తే అసలు చచ్చిపోయినా అనుకున్నాను నేనైతే. ఎందుకు అలా తర్వాత మెడికల్ రూమ్లో పిలిచేసి నాగార్జున సార్ మాట్లాడారు అనుకుంటా. మళ్ళీ ఒక ఫుల్లీలో బయటకు వచ్చేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిండు. నేను గేమ్ ఆడతా, నువ్వు వద్దన్నా కానీ గేమ్ ఆడతా అని చెప్పేసి ఆడతా అని ముందుకు వస్తున్నాడు మణికంఠ. కానీ ఆయన విన్ అవ్వాలి, నేను బిగ్ బాస్ విన్ అవ్వాలని చెప్పేసి మణికంఠ ఆడతానని నేను కూడా అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి ఎలిమినేషన్ ఎప్పుడు కూడా చూడాలి. ఫస్ట్ టైం హౌస్ మేట్స్తో ఎలిమినేట్ ఎవడైనా చేస్తాడా? అది ఓటింగ్ ప్రకారంగా వెళ్తే ఏదైనా ట్రస్ట్ ఉండేది. శేఖర్ భాషని కావాలనే అందరూ కూడా బయటికి పంపించేయడానికి చూశారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న బిగ్ బాస్ హౌస్లో కొంచెం స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే శేఖర్ భాషని. ఈ హౌస్ మేట్స్ అందరూ ప్లాన్ చేసి కావాలని చూడండి. ఆదిత్యవం అయితే పెద్ద మ్యాటర్ లేనోడు కాబట్టి ఆదిత్యవం ఉంచుకున్నారు. కానీ శేఖర్ మాస్టర్ ఒక్క కిరాక్ సీత తప్పితే ఎవ్వరు కూడా పోల్దండి. ఇలా వెళ్ళేటప్పుడు మటుకి ఏదో ముసలి కన్నీళ్ళు కార్చారు కానీ నాకు పెద్ద అనిపించలేదు, నాకు ఆటకు టచ్ అవ్వాలా. ఇది మట్టికి 100% అన్ఫేర్ ఎలిమినేషన్. ఎప్పటి వరకు ఇన్ఫినిటీ ట్విస్ట్లు టర్న్స్ ఇప్పటి వరకు అయితే ఏమీ కనిపించలేదు నాకైతే. ఎక్స్పెషల్లీ చెప్తున్నా, ఒక 2 వీక్స్ అయితే చెత్తగా నడిచింది సీజను. 3rd వీక్లో చెత్తతో మొదలైన నామినేషను సూపర్ హిట్ అయింది, మామూలుగా లేదన్నమాట. 2 వీక్లోనూ చెత్తతో గొడవలైనవి, అదే చెత్త నామినేషను 3rd వీక్లో సూపర్ హిట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మామూలుగా లేదన్నమాట. ప్రేరణ యష్మిని వేసుకున్నారో అబ్బాబ్బాబ్బా, అసలు ఆనందపడేవాడికి ఆనందపడినంత ఫన్ అయితే అక్కడ జనరేట్ అయింది. ఎందుకంటే 2 వీక్స్గా క్లాన్లో చీఫ్గా ఉండి సేవ్ అయిపోయింది ఆమె యష్మి గౌడ. ఇప్పుడు మట్టికి ఒక్కొక్కడు మామూలుగా వేసుకోలేదు అన్నమాట. యష్మిని నామినేషన్లో పడేసి ముందు ఫస్టే కిరాక్ సీత మొదలెట్టింది, తర్వాత సోనియా, తర్వాత మణికంఠ కూడా మీద అయితే బాగా సీరియస్ అయిపోయింది. ఏమంటుంది తెలుసా? డైరెక్ట్గా, ఎరా నువ్వు ఫ్రెండ్ అనుకున్నా, నువ్వు నన్ను చాలా లవ్ చేసావు అనుకున్నా, అదే లవ్ చేసినట్టుగా ఫీల్ అయింది అన్నమాట. నా హార్ట్ బ్రేక్ అయింది. ఇలాంటి మాటలన్నీ ఎవరికి వస్తాయి? ఆడి మీద కొంచెం ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది. ఇంతలోకి మనోడు నామినేషన్లో పెట్టేసరికి పాపం పసి హృదయం బాధపడినట్టుంది. యష్మికి కొద్దంత ఫీలింగ్స్ అయితే చిలకలు టచ్ అయినాయి అనిపించింది నాకు. అసలు యష్మి ఈ చేసే బత్తాయి పనులన్నీ కూడా వేస్ట్. ఇప్పటి వరకు క్లాన్లో చీఫ్గా ఉన్నది వరస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే యష్మినే. అసలు ఈ బిగ్ బాస్ హౌస్లో కొంచెం వరస్ట్గా బిహేవియర్ ఎవరిదన్నా ఉంది అంటే యష్మి. కొంచెం ఇప్పుడు ప్రేరణ కూడా వినబడుతుంది. మన పృథ్వీ కూడా అంటే అది ఫస్ట్లో వాడు ఓవర్ చేస్తున్నాడేమో అనుకున్నాం, కానీ వాడు బై బర్తే అగ్రెసివ్గా ఉండటం వాడికి నేచర్ అన్నమాట. అది అన్నది కరెక్టే 100%. ఎందుకంటే నిన్న మన ప్రభావతి 2.0లో కనబడింది ఆడి అగ్రెసివ్నెస్. చాలా నీట్గా ఆడాడు గేము. ఓకే, బెటర్ దెన్. నాగార్జున గడ్డి పెట్టిన తర్వాత మారిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే కొంచెం పృథ్వీ, సోనియా. ఈ యష్మి మట్టికి యాజ్ యూజువల్ ఏం మారలా. ఈమెకి ఎంతసేపు మంది మీద పడి పిచ్చి కుక్కలా కరుస్తుంది. పిచ్చి కుక్కే బెటర్. ఇంకా కాసేపు గదిరితే పక్క పోద్దు, కానీ నేను బరాబర్ అరుస్తా, తొక్క ఏం చేసుకుంటా చేసుకో, బొక్క ఏం పీక్కుంటావు పీక్కు అంటుంది. మరీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మాట. మామూలుగా ఇంతవరకు నేను ఏ బిగ్ బాస్లో వినలేదు, కానీ బాబో ఈ బిగ్ బాస్లో యష్మి మాటలు ఏంటంటే ప్రేరణ కూడా సేమ్ యాజ్ యూజువల్. మణికంఠతో నిన్న జరిగిన డిస్కషన్లో కూడా ఏమంటుంది? ఏం చేసుకుంటే చేసుకోరా, చెల్ అంటుంది. ఏమో ఏంట్రా బాబు, మనం బిగ్ బాస్ చూస్తున్నామా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా అర్థం కావట్లేదు నాకు. ఆ రకంగా తిట్టుకున్నారు వీళ్ళు. అసలు వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఎలా ఉందంటే మరో అమర్దీప్లాగా ఉంది. 7 సీజన్లో బిగ్ బాస్ 7 సీజన్లో అమర్దీప్ కూడా మాట్లాడితే పల్లవ్ ప్రశాంత్ కూడా వేసేసుకుంటా చూసేవాడు. మాట్లాడితే ఆ జుట్టు ఇలా ఊపుకుంటాం, అది సేమ్ యష్మికి వచ్చేసింది. యాజ్ ఇట్ ఈజ్ ప్రేరణ కూడా యష్మి బాటలోనే వెళ్తుంది. కుక్కను చూసి నక్క వాతెట్టుకున్నట్టు నువ్వు యష్మి వెనకాల వెళ్తే నిన్ను జనాలు బయటికి అలాగే తీసుకొచ్చేస్తారు. సో నువ్వు యష్మి వెనకాల పోకుండా నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయ ప్రేరణ. నీకు యష్మి కంటే బెటర్ దెన్ గుడ్ ఆపర్చునిటీ అయితే ఉంది హౌస్లో, కాబట్టి గుడ్ ఫీలింగ్ ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా యష్మి బాటలో ప్రేరణ వెళ్ళకూడదని కోరుకుంటున్నా. ప్రభావతి 2.0, 3.0, 4.0 వస్తే బాగుంటుంది. ఇలాంటి గేమ్లు ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, చూసేవాళ్ళకి కూడా మజా వస్తుంది. రాత్రి ప్రభావతి 2.0కే ఇలా అనిపించిందంటే ఇంకా మంచి గేమ్ ప్లానింగ్స్ అనేది చేస్తే ఇంకా హైప్ అయితే క్రియేట్ అవుద్ది. 6 బిలియన్స్ కాదు 10 బిలియన్స్ వ్యూస్ కూడా వస్తాయి ఖచ్చితంగా. మరిన్ని ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు యువెండా ఎంటర్టైన్మెంట్స్.